పదారా, పని చేసి చాలా అలసిపోయినా, ఇంటికి వెళ్దాం. నాన్న ఏందో వాసన వస్తుందన్న. ఏం వస్తుంది నాన్న? నీ దగ్గరే వస్తుందన్న, నువ్వు ముందు వెళ్ళు. సరేనన్నా. భీమ్, చెప్పండి సార్. మీ నాన్న దగ్గర ఏదో స్మెల్ వస్తుందని అలా దూరం వెళ్ళడం తప్పు కదా నాన్న? ఉన్నిలేండి సార్, చిన్నపిల్లోడే కదా. లేదు సార్, మీరు ఉండండి. నాన్న భీమ్, మీ నాన్న కష్టపడి వచ్చిన చెమటకి అలా అంటే ఆ కష్టం చేసిన మీ నాన్న ఎలా ఉండాలిరా? మీ నాన్న అంత కష్టపడేది నిన్ను బాగా చూసుకోవడం కోసం, నిన్ను చదివించడం కోసం, ముఖ్యంగా నీ సంతోషం కోసం కదరా. అరే నాన్న, ఇంకెప్పుడు ఇలా అన్నాను. నా ప్రేమను నీకు పంచడం కోసం నేను ఎంత కష్టమన్నా చేస్తారా నాన్న? మీరు కూడా మీ పిల్లలకు మీ కష్టం విలువలు చెప్పండి. అప్పుడే మీ ప్రేమకు విలువ వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి ఐ లవ్ యూ నాన్న అని కామెంట్ చేయండి. పిల్లలు, మీకు గిఫ్ట్ ఇయ్యను, డబ్బులు ఇస్తా. ఆ డబ్బులతో మీరు ఏం చేశారో రేపు చెప్పాలి. ఓకే పిల్లలు, ఆ డబ్బులతో ఏం చేశారు? సార్ నేను పార్టీకి వెళ్ళాను సార్. సార్ నేను బొమ్మ కొనుక్కున్నా సార్. లే భీమ్, నువ్వురా. సార్ అది ఇంకా పండబ్బులు రాలే, రేపు క్రిస్మస్ కదా, పిల్లోనికి స్వీట్లన్నా తీసుకొని పోవాలి. నా ఈ డబ్బులు తీసుకోండి అన్న. ఎందుకు నాన్న? అసలు ఎవరు నువ్వు? నీకు అవసరం ఉంది కదన్న, తీసుకోండి అన్న. ధన్యవాదాలు నాన్న. నేను అది చేశాను సార్. నాన్న, నేను మీకు గిఫ్ట్ ఇయ్యలేక కాదు, మనకి ఆ దేవుడు చల్లగా చూస్తున్నాడు. మనకన్నా బీదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం సహాయం చెయ్యాలి కదా. ఈరోజు భీమ్ చాలా మంచి పని చేశాడు కదా, భీమ్ కి క్లాప్స్ కొట్టండి. ఇలా మీరు కూడా ఒక పేదవానికి సహాయం చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి హ్యాపీ క్రిస్మస్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అరే నాన్న, ఏం పని చేస్తున్నావురా నువ్వు? నువ్వు మాట్లాడలేవా? మరెందుకు దొంగతనం చేస్తున్నావు? అతను నిన్ను చంపేస్తా అన్నాడా? అవునా? నాకేదో తేడా కొడుతుంది. సరే, ఈ పర్సు నువ్వే పెట్టుకో, నేను ఎలా చెప్తే అలా చెయ్యి. సరేనా? వెళ్ళు. రే, ఎవర్రా నువ్వు? అన్నా, నాకు డబ్బులు కావాలన్నా, ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఏం లేవు, బావా ఇటు నుంచి. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్నా. అబ్బా, ఎవర్రా నువ్వు? నా కన్నుల్లోకి ఏమేసినావా? అన్న అన్న నన్ను కాపాడండి అన్న. కిడ్నాప్ కి గురైన పిల్లాడి తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారో. దయచేసి ఇలాంటి పనులు చెయ్యకండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. పిల్లలు, ఇంటర్నేషనల్ రన్నింగ్ రేస్ ఉంది. మన స్కూల్లో నుంచి ఒకరి ఫోటో పంపించాలి. మంచి పిల్లోడు ఒకరు నిలబడండి. సార్ నేను వెళ్తా సార్. నేను ఎలా ఉరుకుతా అంటే జూయి ఉరుకుతా సార్. సార్ వన్ ఫోటో పంపిద్దాం సార్. వన్ ఫోటో పంపిస్తే మన స్కూల్ మర్యాద పోతాది సార్. నా ఫోటో పంపింది సార్, హ్యాండ్సమ్ ఉన్నా. నాకు కూడా అంతే, వీడంటే అస్సలు ఇష్టమే లేదు. నువ్వు నిలబడి నాన్న. ఎక్కడరా మోయిన్, ఇంకా రాలేదు? సార్ నాకు యాక్సిడెంట్ లో కాలు ఎరిగింది సార్. ఏంట్రా ఇలా చేసావు? ఈ రేస్ మన స్కూల్ మర్యాదకు సంబంధించిండేది. చాలా ఫాస్ట్ గా ఉరుకుతారు. పదా ఆమీన్, వెళ్దాం. ఈ రోజు మన స్కూల్ పరువు నిలబెట్టాడు ఆమీన్. సార్ నాకు అది ఇవ్వకండి సార్. మన క్లాస్ లో ప్రతి ఒక్కరికి చెప్పండి, ఒకరి పట్టుదల, కలర్ తో, గ్లామర్ తో సంబంధం లేదు. వారి మనసుని చూసి చెప్పండి. సార్, గోల్డ్ మెడల్ నాదొక్కటే కాదు, క్లాస్ లో ప్రతి ఒక్కరిది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. బొమ్మను కొనండి అమ్మ, బొమ్మను కొనండి. బొమ్మలన్నా అన్న అన్న నాకు బొమ్మలు కొని అన్నా. నాతో డబ్బులు లేవు కదరా అన్న, నాకు అది ఎలా అన్నా కావాలన్నా. నాతో దొంగ నోట్లు ఉన్నాయి, పదా ఎలాగో చేస్తా. బొమ్మలమ్మ, బొమ్మలే. బాబు ఈ బొమ్మలు ఎంతో చెప్పు. బొమ్మలు 200 అన్నా. అన్నా వానికి డబ్బులు ఇచ్చేయన్నా. దేవుడా, ఈరోజు నాకు డబ్బులు ఇచ్చారు, కడుపు నిండా అన్నం తింటా. అన్నా అన్నా అరే నాన్న, తీసుకోరా నీ బొమ్మలు. అన్నా, నేను ఇవి అమ్మేసిన కదన్నా. నాన్న, నువ్వు అమ్మేశావు కదా, వాళ్ళు నీకు మంచి నోట్లు కాదు దొంగ నోట్లు ఇచ్చారు. ఏంటి ఇప్పుడు నేను అన్నం ఎలా తినాలి? టెన్షన్ ఏం పడకు నాన్న, పక్కనే నా ఫ్రెండ్ హోటల్ ఉంది, నువ్వు కడుపు నిండా తిందువు పదా. ధన్యవాదాలన్నా. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి.